హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే చిలకడ దుంపలు అయితే ఆవిరి మీద ఉడికించానండి. మెత్తగాను వెంటనే ఉడికిపోతే చాలా బాగుంటాయండి ఇట్లా ఉడకబెడితే. సో ఇంకా నేనైతే 1 కేజీ చిలకడ దుంపలు అయితే తీసుకున్నాను. ఎంత బాగున్నాయి చూడండి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఇట్లా ఉడికి చాలా టేస్ట్గాని చాలా బాగుంటాయండి. సో కొంతమంది ఉడకబెట్టుకునేటప్పుడు బెల్లం వేసుకొని కానీ లేదా షుగర్ వేసుకొని కానీ అంటే పంచదార వేసుకొని కానీ ఉడకబెట్టుకుంటారు కదా. సో వాటి వల్ల ఏదేదంటే వాటి అసలు ఫ్లేవర్ అనేది రాదన్నమాట. సో అయ్యేం కాకుండా ఇట్లా నేను సింపుల్గా ఆవిరి మీద ఎలా ఉడికించానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో 1 కేజీ అయితే చిలకడ దుంపలు తీస్తున్నాను. ఇవైతే శుభ్రంగా నీట్గా కడుక్కుంటున్నానండి. చివర్లో ఉంటాయి కదా, ఆ తొనలు అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట. సో కొద్దిసేపు నానబెట్టుకుంటే మట్టి ఈజీగా పోతుంది. సో నేను ఇంకా డైరెక్ట్గా కడిగేస్తున్నానండి. ఒక 3 సార్లు 4 సార్లు అయితే మంచిగా అయితే కడిగేసాను. ఈ ఎర్రదుంపలు దీని లోపల ఉన్న స్వీట్నెస్ని మనం ఆస్వాదించాలి తప్పించి మనం ఇంకా షుగర్ వేసుకున్న బెల్లం వేసుకున్న తీపి ఉంటుంది కానీ దీని అసలు ఫ్లేవర్ అనేది మనకి రాదనమాట. సో ఇంకా అవన్నీ కాకుండా ఓన్లీ సింపుల్గా ఇవే ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి. సో ఇంకా నేనైతే ఒక 3-4 సార్లు అయితే శుభ్రంగా మట్టి అంతా పోయిందాకైతే కడిగానండి. ఇట్లా తెల్లగా వచ్చిందాక. కేజీ వచ్చి 50 రూపాయలు అట్లా అయితే పడిందండి ఇవైతే. సో ఇంక ఇవైతే నీళ్ళు వాటర్ అయితే కొద్దిగా వేసుకొని నేను తీసుకెళ్తున్నాను అనమాట. డైరెక్ట్గా మనం ఇవన్నీ కట్ చేసుకొని ప్యాన్లో పెట్టుకొని వాటర్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటారనమాట. సో అలా కాకుండా ఇట్లా ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గానే బాగుంటాయి. అంటే ప్రాసెస్ ఎక్కువ పట్టదు, టైం కూడా వెంటనే ఉడుకుతాయి, లేట్ ఏం పట్టదండి. సో నేను ఇంకా అటు ఇటు ఎడ్జీలు ఉంటాయి కదా, అవి అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా ఒక జల్లెడ గిన్నె తీసుకొని ఇట్లా పైన అయితే మొత్తం పెట్టుకుంటానండి ఉడకటానికి వీలుగా. మొత్తం అయితే జల్లెడ గిన్నె నిండా అయితే పెట్టుకోవచ్చు. సో ఇందులో అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట. నేను ముందలే కలపాల్సింది, అందుకే నేను ఈ గిన్నెలో పెట్టిన తర్వాత అయితే కలుపుతాను ఇప్పుడు. సో వాటర్ అయితే ఒక లోటా తీసుకున్నానండి. మనం ఈ జల్లెడి గిన్నె సరిపోయేంత గిన్నె అయితే తీసుకోవాలి, పెట్టడానికి సరిపోయేంత. సో చూసుకొని తీసుకోవాలి. ఇంకేదైనా తపాలైనా పెట్టుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న గిన్నెకి అది ఇదిగో కరెక్ట్గా కూర్చోండింది. సో ఇట్లయితే బాగుంటుంది అనమాట. మరి చిన్న గిన్నె పెట్టినా కానీ బాగోదు. సో ఇట్లా కరెక్ట్గా సరిపోయిన గిన్నె అయితే తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఈ గిన్నెకి ఈ జల్లెడ గిన్నెకి దానికైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే నేను నెయ్యి ఒక 1/2 స్పూన్ అయితే కొద్దిగా అయితే వేస్తున్నానండి. వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. నెయ్యి అనేది మన ఇష్టం అండి. సో నెయ్యితో ఇట్లా చాలామంది అయితే ఇట్లా ఉడికించుకుంటారు. నేను లైట్గా కొద్దిగా రాస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఇవి ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా అంత అయితే వేసేసి మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలుపుకుంటే ఆ నెయ్యి అనేది ఆ చిలకడ దుంప మొత్తానికి పట్టి ఆవిరి మీద ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు వేసుకోవాలనుకుంటే ఇంకాస్త ఎక్కువైనా కానీ నెయ్యి వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కాస్త తక్కువే వేసానండి. చాలా బాగున్నాయి. మనకు ఉడకటానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 20 మినిట్స్ పట్టిద్దండి. సో ఇలా నెయ్యి అంతా బాగా పట్టిందాకైతే నేను ఇట్లా చిలకడ దుంప మొత్తం అయితే రబ్ చేస్తున్నానండి. ఎక్కువైనా వేసుకోవచ్చులే మనకు కావాలంటే. నేను లైట్గానే వేసాను, కొద్దిగా. సో ఇంకెట్లా అయితే కలుపుకొని అంటే డైరెక్ట్గా ఇంకే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టవచ్చు. నేను కొద్దిగా అట్లా వాటర్ వేడెక్కిన తర్వాత ఇదైతే తీసుకెళ్ళి పొయ్యిన పెట్టేశానండి. దీని అస్సలు ఫ్లేవర్ వచ్చి అంటే లైట్ స్వీట్నెస్ అట్లా వచ్చింది కదా. సో ఇట్లా ఉడికించుకుంటే చాలా టేస్ట్గానే చాలా బాగుంటాయండి ఆవిరి మీద ఉడికించుకుంటే. సో వాటర్ అయితే ముందల పొయ్యి మీద పెట్టేసి తర్వాత ఈ జల్లెడ గిన్నె తీసుకెళ్ళి ఇందులో పెట్టేస్తున్నానండి. చూసుకొని పెట్టేసి పైన కూడా మనం ఒక మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి వెంటనే. సో నాకు కరెక్ట్గా సరిపోయింది ఇది, అటు ఇటు కాకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ముందల. సో మనకు కావాలంటే సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ చాలండి, బాగానే ఉడికిపోతుంది.
సో పైన కూడా ఒక మూత పెట్టుకోవాలి కంపల్సరీగా, అప్పుడు వెంటనే ఉడికిపోతాయి కదా, ఆవిరంతా పైకి పోయిద్ది మూత పెట్టకపోతే. సో మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. ఒక 20 నిమిషాలు అట్లా అయితే నేను బాగా ఉడికించానండి. సో బాగా అయితే ఇప్పుడు కొద్దిసేపు ఉన్న తర్వాత నేను చూస్తున్నాను, అందులో వాటర్ కూడా నేను అందులో వేసేస్తున్నాను, పైన గిన్నెలో వచ్చిన వాటర్. సో ఇంకా కొద్దిగా అయితే నేను ఇట్లా గుచ్చి చూస్తున్నానండి, ఇంకా ఉంది ఉడకాల్సింది. సో ఒక 5-6 మినిట్స్ అట్లా ఉంచితే చాలా వెంటనే అయితే ఉడికిపోయి చాలా టేస్ట్గానే చాలా బాగున్నాయండి అసలు మాత్రం. ఇవి వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత స్వీట్నెస్ బాగా మనకు తెలుస్తుంది తినేటప్పుడు కూడా. అసలు ఫ్లేవర్ అయితే అస్సలు బాదు. షుగరు అంటే పంచదార బెల్లం వేసుకుంటేనేమో వాటి అసలు ఫ్లేవర్ మనకు అర్థం కాదు, ఓన్లీ స్వీట్నెస్ మాత్రమే తెలుస్తుంది మనం తింటే. సో ఇట్లా ఆవిరి మీద ఉడికించుకొని అయితే చాలా బాగుండిద్ది అనమాట. నేను ఇప్పుడు చూడండి తుంపి చూస్తున్నాను, మధ్యలో దాకా కూడా బాగా ఉడికిందండి. నేను తర్వాత ఫోర్క్తో కూడా ఇట్లా అని చూశాను. సరే మీకు ఉడకలేదనుకుంటే ఇంకొక 2 నిమిషాలు అట్లా ఉంచుకోవచ్చు. సో నేనైతే ఇట్లా చూస్తున్నాను, బాగానే ఉడికేసింది అండి. ఇంకా తీసి పక్కన పెట్టుకోవడమే. వేడివేడిగా అయితే రెడీ అయిపోయినాయి. అడుగు నీళ్ళు చూడండి ఇన్నైతే మిగిలిపోయినాయి. సో ఇంక నేను తీసైతే పెట్టేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా చక్కగా అయితే ఉడికిపోయినాయి. చాలా టేస్టీగాను, మూత తీయగానే ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతుంది, చాలా మంచిగా అయితే ఉడికిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఫోర్క్తో చూసా కదా, చాలా బాగా అయితే ఉడికిపోయినాయండి. నేను ఇంకా దాంట్లోంచి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. లైట్ స్వీట్నెస్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో ఇట్లా ఒకసారి ఆవిరి మీద మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో హెల్త్కి కూడా ఇట్లా ఆవిరి మీద ఉడికించుకున్నాయి మంచిది కదా. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్.